సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి బేబీకి బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని ట్రిక్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో ఏంటంటే తీసుకునే ఫుడ్లోనే మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకుంటే మాత్రం బేబీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ బేబీ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో బిడ్డ బరువు అనేది ఖచ్చితంగా పెరగాలంటే మనం కాల్షియం అండ్ ఐరన్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అనేవి మన డైట్లో భాగం చేసుకోవాలన్నమాట. సో ఇవి చేసుకుంటే ఆటోమేటిక్గా బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అండ్ ఇన్ ఫ్యూచర్లో బేబీ పుట్టాక కూడా హైట్ ప్రాబ్లం అనేది ఉండదు. సో కొంతమందికి ఏంటంటే పిల్లలకు 1 year అయినా కానీ ఆ హైట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోదన్నమాట. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకొని దాని తర్వాత ఫుడ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు బేబీ హైట్ అండ్ వెయిట్ బాగుంటుంది అండ్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో అవి ఏంటి అనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మెయిన్గా మనము బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినవి పాలు అన్నమాట. సో పాలు అయితే ఖచ్చితంగా పాలు, పెరుగు అండ్ పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్, దాని తర్వాత పాలతో తయారు చేసినవి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయినా కానీ మీరు ప్రెగ్నెన్సీలో భాగం చేసుకోవాలి. సో మీకు పాల ప్రొడక్ట్స్ అనేవి పడకపోతే మాత్రం ఇంకా పాలకి సంబంధించినవి వదిలేసి ఇంకా ఆకుకూరలు, దాని తర్వాత కొన్ని పన్నీర్ ఉంటుంది కదా, పన్నీర్ అనేది అందరికీ పడుతూ ఉంటుంది. సో ఏదో ఒక రూపంలో మీరు ఖచ్చితంగా పాల పదార్థాలు పడకపోతే దానికి ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే రాగులు అన్నమాట. సో రాగులు కూడా మంచి కాల్షియం ఉంటుంది అనమాట రాగుల్లో కూడా. సో ఏదో ఒక రకంగా మీరు రాగులను మొలకలు కట్టుకొని తినొచ్చు, దాని తర్వాత రాగి లడ్డు చేసుకొని తినొచ్చు, లేదంటే స్ప్రౌట్స్ మామూలుగా రాగి జావ ఉంటుంది కదా, రాగి జావ చేసుకోవచ్చు, లేదా రైస్లో కొంచెం రాగి పిండి వేసి కూడా మీరు రైస్లో రాగి ముద్దలాగా చేసుకొని కూడా తినొచ్చు. ఏదో ఒక రకంగా దోశ రూపంలో కూడా మీరు ఏదో ఒక రూపంలో రాగులు ఒక రోజుకి ఒక్కసారైనా తీసుకోండి. ఎవరికైతే కాల్షియం అనేది ఎక్కువగా కావాలి, బేబీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ రాగులని రోజులో ఒక్కసారైనా మీరు యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట. చాలా న్యాచురల్గా మనకి ఎలాంటి కల్తీ లేకుండా రాగుల నుంచి మనకి న్యాచురల్గా బలం అనేది లభిస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా రాగులని ట్రై చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గుడ్లు అన్నమాట. గుడ్లు ఇంకా చికెన్, మటన్, ఫిష్ వీటిల్లో కూడా మనకి చాలా ప్రోటీన్ అనేది వస్తూ ఉంటుంది. ఎగ్గులు మెయిన్ తీసుకోవాలన్నమాట. రోజుకి 2 గుడ్లు అనేవి ఖచ్చితంగా తీసుకోండి. దీంతోపాటు అప్పుడప్పుడు చికెన్, మటన్, ఫిష్ కూడా మీరు ప్రెగ్నెన్సీలో డైట్లో భాగం చేసుకోవాలన్నమాట. దీనివల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది అండ్ బేబీ హైట్ అండ్ వెయిట్ కూడా హైట్ అండ్ లెంత్ కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అనేది అండ్ ఎగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ వెజిటేరియన్ అయితే మాత్రం దాని ప్లేస్లో ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవచ్చు మీరు. అండ్ దాని తర్వాత మీరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో బాదం అనేది బాగా తీసుకోవాలన్నమాట. ఈ బాదంలో కూడా కాల్షియం అనేది హైగా ఉంటుంది. సో రోజుకి 5 నుంచి 10 వరకు మీరు బాదం పప్పులని నానబెట్టుకొని తినాలి, లేదంటే ఒక లడ్డు రూపంలోనైనా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయినా మీరు తీసుకోవాలి. దీనివల్ల కూడా మీకు కాల్షియం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బాదం, డ్రై ఫ్రూట్స్ ఏవి తీసుకోకపోయినా బాదంని మాత్రం ఖచ్చితంగా రోజుకి 5 నుంచి 10 వరకు మీరు తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది, బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మునగాకు అన్నమాట. సో ఈ మునగాకుని కూడా మీరు డేలో భాగంగా లేదంటే వీక్లీ వన్స్ అయినా మీరు మునగాకుని కర్రీలాగా చేసుకొని తినండి, లేదా పప్పులో వేసుకోవచ్చు, లేదా మునగాకు తీసుకొచ్చుకొని కొంచెం ఫ్రై చేసి లేదంటే ఎండబెట్టి దాన్ని కారం పొడిలాగా చేసుకొని రోజు ఒక ముద్దకి మునగాకు కారం పొడి అనేది మీరు తీసుకుంటే కూడా కాల్షియం అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మునగాకుని మాత్రం మిస్ చేసుకోకండి. అండ్ మునక్కాయలు కూడా మీరు తీసుకోవచ్చు వీక్లీ వన్స్. అండ్ మునక్కాయలు ఎక్కువ తింటే వేడి చేస్తుంది కాబట్టి వీక్లీ వన్స్ మీరు హ్యాపీగా ఈ మునక్కాయలని డైట్లో భాగం అనేది మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు బ్రోకలీ దొరకదు. ఒకవేళ దొరికితే అంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ అవైలబుల్ ఉంటుంది, ఊర్లలో వాళ్ళకి కొంచెం తక్కువ అన్నమాట. కానీ బ్రోకలీ అనేది కాల్షియం అనేది రిచ్గా ఉంటుంది అన్నమాట. సేమ్ క్యాలీఫ్లవర్ లాగానే ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది చూడండి. అది మాత్రం మీకు దొరికితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి. దీనివల్ల కూడా కాల్షియం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ మీకు బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, బేబీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా హెల్దీ అండ్ ఇది ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో తీసుకోవాలన్నమాట. అది వచ్చేసి సోయాబీన్స్ అండ్ సోయాబీన్స్తో చేసిన మిల్ మేకర్ ఉంటాయి కదా,
సోయాబీన్స్లోంచి ఆయిల్ తీసేసాక వచ్చే పిప్పినే మిల్ మేకర్ అంటూ ఉంటారు. సో మిల్ మేకర్ అండ్ సోయా బీన్స్ ప్యూర్గా డీమార్ట్లో దొరుకుతాయి మీకు 49-50 రూపీస్కి హాఫ్ కేజీ ఇలా ఉంటాయి. నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను మీకు, ఇది ప్యాకెట్ కూడా చూపించాను. సో ఇవి రోజు ఒక గుప్పెడు నానబెట్టుకొని మీరు ఏ కూర చేసుకున్నా కానీ ఆ కూరలో మీరు ఈ సోయాబీన్స్ని అలా వంట చేసేటప్పుడు అందులో పడేస్తే కొంచెం గుగ్గిళ్ళలాగా అవుతాయి, టేస్టీగా ఉంటాయి. అలా డైరెక్ట్ తింటే కొంచెం జిగురుగా ఉంటాయి, కానీ కర్రీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. సో రోజు మొత్తంలో మనకు కావాల్సిన ప్రోటీన్ మొత్తం కూడా ఈ సోయాబీన్స్లో దొరుకుతుంది. అండ్ గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకుంటే అవాయిడ్ చేయండి, కానీ గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇవి. అండ్ మిల్ మేకర్ కూడా మీకు చాలా మంచిదన్నమాట. సో ఒకవేళ సోయాబీన్స్ గ్యాస్ ఫామ్ అవుతుంటే మిల్ మేకర్ కర్రీ రిపీటెడ్గా తీసుకుంటూ ఉండండి. ఫ్రై అండ్ కర్రీ, డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా మీరు ఒకవేళ డీప్ ఫ్రై అవాయిడ్ చేయండి, మ్యాక్సిమం తినబుద్ధి కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఏదో ఒక రూపంలో సోయాబీన్స్ అండ్ ఇవి మిల్ మేకర్స్ ఇవి మాత్రం ప్రెగ్నెన్సీలో భాగం చేసుకుంటే మీకు బేబీ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ బేబీ పుట్టినప్పుడే హైట్ అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటారు. వెయిట్ కూడా బోన్స్ స్ట్రాంగ్ ఉండి బోన్స్ బరువు ఉంటే బేబీ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో వెయిట్ ఎక్కువ కొడుతూ ఉంటారు. మనమైనా సరే బోన్ స్ట్రాంగ్ ఉంటే బోన్ వెయిట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో మనం చూడడానికి బక్కగానే ఉంటాం, కానీ వెయిట్ అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది, చూసారా, అలా అవుతామన్నమాట. సో ఖచ్చితంగా ఈ బోన్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. బోన్స్ అనేవి అంటే మామూలుగా స్ట్రాంగ్గా ఉంటేనే చాలా మంచిది. సో ప్రెగ్నెన్సీలో ఇవన్నీ తీసుకొని దీంతోపాటు కాల్షియం ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం, ఐరన్ అనేది ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా డెలివరీ దాకా కంటిన్యూ చేయాలి. అండ్ కాల్షియం అనేది డెలివరీ తర్వాత కూడా మీరు వేసుకోవాలి 6 మంత్స్ వరకు. ఐరన్ అండ్ కాల్షియం అనేది కంటిన్యూ చేయాలి 6 మంత్స్ వరకు. చేస్తేనే బేబీ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మీ బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. సో ఖచ్చితంగా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో ఇవన్నీ కూడా కాల్షియం ఇంప్రూవ్ చేసేయి, బేబీ వెయిట్ అండ్ హైట్ ఇంక్రీజ్ చేసేయి. కాబట్టి ఈరోజు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.